వాట్సాప్ గైస్. సో మేమైతే ఇప్పుడు హరే కృష్ణ హరే రామ టెంపుల్ పోతున్నాం, బంజారా హిల్స్. సో రైట్ నౌ వీఆర్ అట్ ట్యాంక్మన్. సీ యు గైస్ అట్ ద టెంపుల్. అక్కడ ఒక పింక్ డ్రెస్లో ఒక పాప జిమ్ చేసి చూడడానికి ట్రై చేస్తుంది కదా, ఆమె ఎవరో కాదు, నా నీస్. ఇంకా అక్కడ స్పెక్స్ వేసుకునేమో మా బావ, వెనకాల మా అక్క, బ్లూ కలర్ సారీ. ఈ ప్లేస్కి రాగానే బాగా పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతున్నది. అందరూ మంచిగా గ్రూప్లో చాంట్ చేస్తూ కృష్ణుడి ట్రాన్స్లో ఉన్నారు అందరూ. ఈ క్రౌడ్ని చూస్తుంటే అయితే నాకు తిరుపతికి వచ్చినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇంకా ఇప్పటికీ డెవలప్మెంట్ అయితే బాగానే ఉన్నది, కానీ ఒక్కరోజు కోసము ఆ సింగిల్ లైన్ క్యూ లైన్స్ అరేంజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ ఉంటుండే. ఫైనలీ మోర్ దెన్ 1 hour తర్వాత హనుమంతుని అయితే చేరుకున్నాం. వ్యూవర్స్ అందరికీ హనుమంతుని లాగా ఎనర్జీ ఇంకా స్ట్రెంగ్త్ రావాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. బయట ఎంత అయితే స్లో మూవింగ్ ఉండేనో లైన్, లోపలికి వచ్చినాక మాత్రం టోటల్ ఆపోజిట్. క్రౌడ్ మాత్రం చాలా ఫాస్ట్ పేస్లో మూవ్ అవుతుండే. Allow yourself to be soaked in Radha and Krishna. They will take you to wherever you are meant to be. Whoever your Ishtadevata is, they will find you and they will put you in place. And if it is them, then you have already reached. Radhe Radhe. ఈ టెంపుల్లో లక్ష్మీనరసింహ స్వామిని వీడియో రికార్డింగ్ లేకపోతే ఫొటోస్ తీయలేమంట. సో అందుకే మీకు చూపించలేకపోయినా. ఫైనలీ రాధాకృష్ణ దర్శనం అయితే అయిపోయింది. ఏందో కానీ క్రౌడ్ ఇంత ఎక్కువ ఉన్నా కానీ కూడా నాకైతే పీస్ఫుల్గా ఇంకా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ. మీలో ఎవరెవరైతే ఈ టెంపుల్కి విజిట్ కాలేదో మీరు కూడా ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి టైం చూసుకొని రండి. ఆల్మోస్ట్ 60 బుక్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ భగవద్గీత అవి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి.
టెంపుల్ లోపలనే ఒక చిన్న మర్చెండైజ్ స్టోర్ ఉన్నది. దాంట్లో చిన్న కృష్ణుని బొమ్మలు, ఫోటో ఫ్రేమ్స్, టీషర్ట్స్, స్లింగ్ బ్యాగ్స్, ధూప్ స్టిక్స్, సోప్, ఇవన్నీ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మేము మెయిన్ టెంపుల్ బయటకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా 11 అవుతుండే. సో అయినా కానీ ఇంకా ఇంత క్రౌడ్ వస్తున్నారు లోపలికి. హెల్తీ డోపమైన్ అంటే ఇదేనేమో. వీళ్ళందరూ 11:30 అవుతున్నా కానీ ఇంటికి పోకుండా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆడుతున్నారు, పాడుతున్నారు. మేబీ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అ హెల్తీ డోపమైన్. ఇక్కడ నుంచి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో, అలాగే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. దాన్ని మినీ తిరుపతి అని కూడా అంటున్నారు. అది కూడా ఇలాగే పాజిటివ్ ఎనర్జీతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, జూబ్లీ హిల్స్. భజన ఇంటికి వెళ్ళేవాడిని కూడా ఆపేసి అక్కడిని కూర్చోబెడుతుంది. ఇప్పుడు ఇక్కడ అయ్యేలాగా ఇస్కాన్ టెంపుల్లో భజన, సాయిబాబా టెంపుల్లో భజన ఎంతసేపు విన్నా అలాగే వినాలనిపిస్తుంది.
जय प्रभो पदा जय गुरुदेवा प्रभो पदा जय गुरुदेवा हरि बोल हरि बोल हरि बोल हरि बोल गौरा अमृता गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल गौरा श्री राधा गोविंद भगवान की जन्माष्टमी महामहोत्सव की लड्डू गोपाल की लक्ष्मी नरसिम्हा स्वामी भगवान की विघ्न विनाशन लक्ष्मी नरसिम्हा स्वामी भगवान की अनंत कोटि भक्त रक्षक लक्ष्मी नरसिम्हा स्वामी भगवान की भक्त प्रहलाद महाराज की भक्त हनुमान गरुड़ देव की हरिनाम संकीर्तन महायज्ञ की हरे कृष्ण महामंत्र की जगत गुरु शील प्रभुपाद की वृंदावन धाम मधुर धाम की गंगामय मनमैया की वृंद देवी तुलसी महारानी की जगत गुरु शील प्रभुपाद की जय गौर प्रेमानंदे हरि हरि बोल बोल श्री कृष्ण कन्हैया लाल की ఎస్ మీలాకనే నేను కూడా కర్టెన్ ఓపెన్ చేస్తాడేమో అనుకున్నా, కానీ అట్లా కాలే. ఇప్పుడు టైం 12:20, ఇట్స్ టైమ్ టు గో హోమ్. బట్ మీరు అటెండ్ అయిన లాస్ట్ భజన ఎప్పుడో ఎక్కడ కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్. Bye guys.